अरे భూపతి రెడ్డి గారు హలో అధ్యక్ష భూపతి రెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడేం పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నది అధ్యక్ష 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 అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి ఆయన లాంగ్వేజ్ను కోట్ చేస్తారు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే వారు మాట్లాడిన దాంట్లో ఓకే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు, సెటిల్మెంట్లు చేయవచ్చు, ఎవరనొచ్చు, కానీ మొత్తం వ్యవస్థనే పనికిరాదన్నట్టుగా వ్యవస్థనే కించపరిచే రకంగా మాట్లాడి మంచిగా పనిచేసేటువంటి అధికారుల యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా వారి స్పీచ్ ఉంది. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 10 years నుంచి కూడా అనేక బిల్డింగ్స్ కట్టారు, ఎక్కడ కూడా సరైనటువంటి పర్మిషన్ లేకుండా కట్టేసారు. ఇప్పుడు మనం అనేక రకాల అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం తోటి కొద్దిగా కన్స్ట్రక్షన్ స్లో కాగానే మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, బిల్డింగ్స్ ఆగిపోయినాయి, అది పోయిందని ఇట్లా కూడా ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే ఇదే గత ప్రభుత్వంలో లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చిందంటే పోలీస్ అధికారులను రోడ్ల మీద పెట్టి ఫైన్స్ వేసి ఆ వచ్చిన వాటిని సాలరీ ఇచ్చేది వాళ్ళు. కానీ మన గవర్నమెంట్ అట్లా చేయడం లేదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తా ఉన్నాం, పని చేయిస్తాను. కానీ మొత్తం సెటిల్మెంట్లు కాదు. గత 10 ఏళ్లలో మీకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ల కోసం ఏ అధికారి ఎట్లా ఉపయోగపడ్డారు, ఎట్లా వాడుకున్నారు, ఇలా వాళ్ళు ఎక్కడున్నారు, దాని గురించి మాట్లాడాల్సింది ఉండే అక్బరుద్దీన్ గారు. కాబట్టి మీరు మొత్తము మమ్మల్ని నిందించడమే పనిగా లేడీస్ మీద దేశంలో రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి వెనుక కూడా డ్రగ్స్, అదేవిధంగా గంజా ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసం కూడా స్పెషల్గా మరి వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీసు అధికారులతో ఎక్కడికక్కడ అవేర్నెస్, శిక్ష ప్లస్ శిక్షణ లాగా జరుగుతుంది. మరి అవి పాత వాటిని కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ మీద పెట్టి గతమంతా ఘనము ఇప్పుడు మాత్రం తప్పు ఉన్నదన్నట్టుగా మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదు. గౌరవనీయులు మా బ్రదరు కొద్దిగా సరి చేసుకొని మీ కోపం అంతా కూడా ఈరోజు 10 ఏళ్ల కోపాన్ని ఈ 10 నెలల ప్రభుత్వం మీద తీయకండి, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అక్బర్ సాబ్ వస్తా సార్, మీ దగ్గరికి వస్తానన్నా కదా, అక్బర్ సాబ్తో మాట్లాడుతున్నా.